హాయ్ అండి. ఈరోజు హోటల్ స్టైల్లో ఆనియన్ దోసని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా పెనముని స్టవ్ మీద పెట్టుకొని కాగాక దోస పిండి వేసుకుందాం. దోసని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. అంటే ఈక్వల్గా కరెక్ట్గా ఉండేట్టు చేసుకోండి. మందంగా కాకుండా పలచగా కాకుండా సమంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి వేగడానికి సరిపడినట్టుగా ఆయిల్ అట్లా వేసుకుందాం. పైన పచ్చిదనం పోయేది, అంటే పైన దీన్ని టర్న్ చేయం కాబట్టి కొంచెం పిండి వేగింది తెలుస్తుంది కదా మనకి. ఆ టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా కరివేపాకు అనమాట. ఈ మూడు మన ఇష్టానికి తగ్గట్టుగా నేనైతే క్యారెట్, ఆనియన్ ఈక్వల్గా వేసుకున్నానండి. పచ్చిమిర్చిని, కరివేపాకుని కొంచెం యాడ్ చేశాను. మీ చాయిస్ అది. ఉత్తి ఆనియన్స్ అయినా చేయొచ్చు, కానీ హోటల్లో ఇలా వెరైటీగా చేస్తున్నారు కదా, అందుకని మనం ఇలా చేసుకుందాం. క్యారెట్ వల్ల కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదా. చక్కగా ఇలా క్యారెట్ కూడా వేసుకొని పైన ఆయిల్ వేసి ఇలా 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 అంటే అలిగినట్టుగా దోశకి అంటుకున్నట్టుగా అలానండి. అప్పుడు దోశ పిండి నుంచి సపరేట్ కాకుండా చాలా నీట్గా అది వస్తుందన్నమాట. ఓకేనా. ఇది ఇలా చేయడం వల్ల చక్కగా వస్తుంది, వేగుతుంది. దోశ కాలిన తర్వాత చక్కగా మళ్ళీ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, వేయండి పర్లేదు. అదంటే పచ్చివాసన పోవాలి కదా, క్యారెట్ ఇవి పోవాలి కదా, అందుకోసమని, అంటే వేగాలి కదా, అందుకోసమని. చూసారా, రెడీ అయిన ఆనియన్ దోశ, ఎమ్మి ఆనియన్ దోశ సర్వ్ చేసుకోవడమే. నేనైతే వేరుశనగపప్పుల చట్నీ ప్లస్ నల్ల కారంతో సర్వ్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా చక్కగా ట్రై చేయండి. ఎమ్మీగా చూడగానే తినేయాలనేటట్టుగా సూపర్ టేస్టీతో ఆనియన్ దోశ రెడీ. చూసారా చక్కగా, ఇది మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.